ఎవరి ఇండస్ట్రీ కరికులం చదువుతారు దెన్ ఆటోమేటిక్లీ స్కిల్స్ డెవలప్ అవుతుంది, స్కిల్స్ డెవలప్ అయితే కాంపిటెన్సీ డెవలప్ అవుతుంది, కాంపిటెన్సీ డెవలప్ అయిందంటే జాబ్ 100%. ఓకే సార్, అలానే మెయిన్ గా కరికులం అనేది మీరే డిజైన్ చేస్తూ ఉంటారా? ఎట్లా ఉంటుంది సార్ ఇక్కడ కాలేజ్ థీమ్ ఎలా ఉంది? ఏమంటే ఇప్పుడు ఏమేం కరికులం ఉంది, ఆ కరికులం యాక్చువల్లీ అన్ని డిజైన్ ఇస్ డన్ ఇన్ డిస్కషన్ విత్ ది ఇండస్ట్రీ వన్. ఏమంటే యూనివర్సిటీలో నేనే కరికులం రెడీ చేసుకుంటాను. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఆ కరికులం ఏమైనా రెడీ చేయాలంటే మోస్ట్ ఇంపార్టెంట్ పీపుల్ ఆర్ ది ఇండస్ట్రీ పీపుల్. సో ప్రతి ఒక్క బ్రాంచ్ లో ఒక బోర్డ్ ఆఫ్ స్టడీస్ అంటే ఉంది. ఆ బోర్డ్ ఆఫ్ స్టడీస్ లో పెద్ద పెద్ద ఎంఎన్సి కంపెనీ నుంచి ఉన్నారు, అడ్వైస్ చేస్తారు. ఇప్పుడు ఏమేం ట్రెండ్ ఉంది, ఏమేం చేయాలా, ఇది చేస్తే బాగా అవుతుంది, నెక్స్ట్ 4 years లో ఏమేం జాబ్ ఆపర్చునిటీస్ ఉంది, అది మనసులో పెట్టుకొని ఫస్ట్ అది కరికులం ఇది చేస్తారు, రెడీ చేస్తారు. తర్వాత అది అకాడమిక్ కౌన్సిల్ లో అప్రూవ్ అవుతుంది, తర్వాత గవర్నింగ్ బాడీలో అప్రూవ్ అవుతుంది. ముఖ్యం ఏమంటే ఈ ప్రతి ఒక్క కోర్సెస్ సబ్జెక్ట్స్ ఏమేమి స్టూడెంట్స్ చదువుతారు, ఇట్ ఈస్ టోటలీ డిజైన్ బై ది ఇండస్ట్రీ పీపుల్ ఓన్లీ. సో స్టూడెంట్స్ ఎవరి ఇండస్ట్రీ కరికులం చదువుతారు దెన్ ఆటోమేటిక్లీ స్కిల్స్ డెవలప్ అవుతుంది, స్కిల్స్ డెవలప్ అయితే కాంపిటెన్సీ డెవలప్ అవుతుంది, కాంపిటెన్సీ డెవలప్ అయిందంటే జాబ్ 100%.